హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అన్స్టాపబుల్ లెర్నర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రీవియస్ స్టెట్లో వచ్చినటువంటి మెథడ్స్కి సంబంధించిన బిట్స్ని డిస్కస్ చేయబోతున్నాము. డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఈ విధంగా వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నట్టుగా ఇవాళ టెట్ అఫీషియల్ వెబ్సైట్లో మాక్ టెస్ట్లు అనేవి అందుబాటులో ఉంచడం జరిగింది. వాటికి సంబంధించి ఆ మాక్ టెస్ట్లను ఏ విధంగా ఓపెన్ చేయాలి, ఎలా అటెంప్ట్ చేయాలి అనే వీడియో రేపటి వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలానే ప్రీవియస్ వీడియోలో అడిగినటువంటి ప్రశ్నలకు అందరూ కూడా సమాధానం చేస్తున్నారు. సో వాటికి సంబంధించిన సమాధానాలు చూసినట్లయితే ప్రీవియస్ సైకాలజీ బిట్కి సంబంధించి 2 ప్రశ్నలు అడగడం జరిగింది. ఒకటి, పిల్లలు పరిశీలన మరియు అనుకరణ ద్వారా భాష నేర్చుకుంటారు అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు అనేది ఒక ప్రశ్న. సో దానికి సమాధానం వచ్చేసి బండూరా. చాలామంది సరైన సమాధానం చెప్తున్నారు. అలానే రెండో ప్రశ్న చూసినట్లయితే యత్నదోష అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్తకి సంబంధించి ఒక ప్రశ్న అడగడం జరిగింది. సో అది ఈఎల్ తారండైక్ అని చెప్పేసి చాలామంది సరైన సమాధానం తెలియజేశారు. అలానే నిన్న చేసినటువంటి తెలుగు మెథడ్స్ బిట్లో కూడా ఒక ప్రశ్న మనం అడగడం జరిగింది. దానికి సంబంధించిన సమాధానం చూసినట్లయితే కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టిన వారు ఎవరు అనేది ప్రశ్న. దానికి సమాధానం ప్రొబెల్. దీనికి కూడా చాలా మంది సరైన సమాధానం కామెంట్లో తెలియజేశారు. సో ఈ విధంగా మీరు మీ యొక్క సమాధానాలని కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉంటే మరికొన్ని బిట్స్ చేయడానికి, ఇలాంటి వీడియోస్ మరికొన్ని మన ఛానల్ అప్లోడ్ చేయడానికి ఒక బూస్టింగ్ లాగా పనిచేస్తుంది. సో ఈ వీడియోలో కూడా మనం ఎన్ని ప్రశ్నలు అయితే డిస్కస్ చేస్తున్నామో ప్రతి ప్రశ్నకు మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మొత్తం ప్రశ్నలకు గాను ఎన్ని ప్రశ్నలకు మీరు సరైన సమాధానం తెలియజేశారు అనే దాన్ని వీడియో చివరిలో మీ మొత్తం మార్క్స్ని తెలియచేయండి. చూద్దాం ఎంతమంది సరైన సమాధానాలు చెప్తున్నారో. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఒక మంచి గణిత పాఠ్యపుస్తకం జ్ఞానానికి ఒక మంచి వనరు అని తెలిపినది. ఆప్షన్స్: హల్క్విస్ట్, బెంజమిన్ పియర్స్, జాన్ డ్యూయి, రాబర్ట్ హిల్. ఒక మంచి గణిత పాఠ్యపుస్తకం జ్ఞానానికి ఒక మంచి వనరు అని తెలిపిన వ్యక్తి. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1, హల్క్విస్ట్. ఒక మంచి గణిత పాఠ్యపుస్తకం జ్ఞానానికి ఒక మంచి వనరు అని తెలిపిన వారు హల్క్విస్ట్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నిర్మాణాత్మక బోధనా నమూనా. నిర్మాణాత్మక బోధనా నమూనా ఏ విధంగా ఉంటుంది? ఆప్షన్స్ చూసినట్లయితే 3R నమూనా, 4K నమూనా, 5E నమూనా, 2P నమూనా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, 5E నమూనా. నిర్మాణాత్మక బోధనా నమూనా 5E నమూనా అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. దీనిలో ప్రతిపాదించిన మార్గదర్శకాల ఆధారంగా ప్రస్తుత గణిత విద్యా ప్రమాణాలు రూపొందించారు. ఆప్షన్స్: ఎన్ఈపి, క్లిప్, ఏపీఎస్సిఎఫ్, క్లాప్. ఈ క్రిందున్నటువంటి ఈ కార్యక్రమాలలో ఏ కార్యక్రమంలో ప్రతిపాదించిన మార్గదర్శకాల ఆధారంగా ప్రస్తుత గణిత విద్యా ప్రమాణాలు రూపొందించబడ్డాయి అనేది ఇక్కడ ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, ఏపీఎస్సిఎఫ్. ఏపీఎస్సిఎఫ్ ప్రతిపాదించిన మార్గదర్శకాల ఆధారంగానే ప్రస్తుతం గణిత విద్యా ప్రమాణాలు రూపొందించబడుతున్నాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. గణిత బోధనలో ఉపయోగపడే డిజిటల్ ఉపకరణం. ఆప్షన్స్: ప్రోగట్స్, జియోజిబ్రా, భువన్, కహూట్. గణిత బోధనలో ఉపయోగపడే డిజిటల్ ఉపకరణాన్ని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, జియోజిబ్రా అనేది గణిత బోధనలో ఉపయోగపడే ఒక డిజిటల్ ఉపకరణం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ బోధనా పద్ధతి విద్యార్థిని అన్వేషకునిగా మారుస్తుంది. ఆప్షన్స్: ప్రాజెక్టు పద్ధతి, ప్రయోగశాల పద్ధతి, హ్యూరిస్టిక్ పద్ధతి, ప్రదర్శన పద్ధతి. ఏ బోధనా పద్ధతి విద్యార్థిని అన్వేషకునిగా మారుస్తుంది అనేది ప్రశ్న.
ఏ పద్ధతో మీకు తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 హ్యూరిస్టిక్ పద్ధతి. హ్యూరిస్టిక్ బోధనా పద్ధతి విద్యార్థిని అన్వేషకునిగా మారుస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రాజెక్ట్ పద్ధతిని ప్రవేశపెట్టినది. ఆప్షన్స్ స్టీవెన్సన్, ఆర్మ్స్ట్రాంగ్, కిల్ ప్యాట్రిక్, థారండైక్. ప్రాజెక్ట్ పద్ధతిని ప్రవేశపెట్టినది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కిల్ ప్యాట్రిక్. ప్రాజెక్ట్ పద్ధతిని ప్రవేశపెట్టిన వారు కిల్ ప్యాట్రిక్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నిగమన పద్ధతిని ప్రచారం చేసినది. ఆప్షన్స్ అరిస్టాటిల్, ప్లేటో, కొమీనియస్, జాన్ డ్యూయి. వీరిలో నిగమన పద్ధతిని ప్రచారం చేసిన వారెవరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కొమీనియస్. కొమీనియస్ అనే శాస్త్రవేత్త నిగమన పద్ధతిని ప్రచారం చేశారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పజిల్స్, రిడిల్స్, కథలు మొదలైనవన్నీ ఈ విలువను పెంపొందిస్తాయి. ఆప్షన్స్ కళాత్మక విలువ, ఔపయోగ విలువ, వినోదపు విలువ, సాంస్కృతిక విలువ. పజిల్స్, రిడిల్స్, కథలు మొదలైనవన్నీ కూడా ఏ విలువను పెంపొందిస్తాయి అనేది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 వినోదపు విలువ. పజిల్స్, రిడిల్స్, కథలు ఇవన్నీ కూడా వినోదపు విలువను పెంపొందిస్తాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. పొడవు వెడల్పుల లబ్ధాన్ని వైశాల్యం అంటారు. ఇది ఒక ఆప్షన్ సూత్రం, ప్రక్రియ, సాధారణీకరణ, దృశ్యీకరణ. ఈ ప్రశ్నకు సమాధానం ఎవరికైనా తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. చూద్దాం ఎంతమందికి ఈ ప్రశ్నకు సరైన సమాధానం తెలుసో. పొడవు వెడల్పుల లబ్ధాన్ని వైశాల్యం అంటారు. అయితే ఈ వాక్యం అనేది ఏమవుతుంది అనేది ఇక్కడ ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సూత్రం. నెక్స్ట్ క్వశ్చన్. కూడిక, తీసివేత రెండూ చేయగలిగిన విద్యార్థి ఈ భావనను అర్థం చేసుకోలేడు. ఈ భావనను అర్థం చేసుకోలేడు. ఆప్షన్స్ మొత్తం, భేదం, సంకలన వ్యవకలనాలు, విలోమ ప్రక్రియలు, ప్రతి సంకలనానికి 2 వ్యవకలన సత్యాలుంటాయి, గుణకారం, ఆవర్తన సంకలనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 గుణకారం, ఆవర్తన సంకలనం. కూడిక మరియు తీసివేత రెండూ చేయగలిగిన విద్యార్థి గుణకారం, ఆవర్తన సంకలనం అనే భావనను అర్థం చేసుకోలేడు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. 0 నియమాలను రచించిన భారతీయ గణిత శాస్త్రవేత్త. ఆప్షన్స్ భాస్కరాచార్య, వరాహమిహిర, పాణిని, మహావీర. 0 నియమాలను రచించిన గణిత శాస్త్రవేత్త మహావీర. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భిన్నాలలో కూడికలు నేర్పడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆప్షన్స్ కార్డ్బోర్డు, తెల్ల కాగితం, గ్రిడ్ పేపర్, గ్రాఫ్ కాగితం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 గ్రిడ్ పేపర్. భిన్నాలలో కూడికలు నేర్పడానికి గ్రిడ్ పేపర్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇంట్రడక్టియో అర్థమెటికా రచయిత. ఆప్షన్స్ నికోమాకస్, పద్మనాభ, హెరోడోటస్, హౌ. ఇంట్రడక్టియో అర్థమెటికా అనే గ్రంథ రచయితను గుర్తించాలి. ఈ ప్రశ్నకు కనుక మీకు సమాధానం తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 నికోమాకస్. నెక్స్ట్ క్వశ్చన్.
అంకగణితం నుండి బీజగణితానికి పరివర్తన చెందే నిర్మాణాలకు ఈ దశలో ప్రాధాన్యత ఇవ్వాలి. ఆప్షన్స్: ప్రాథమిక స్థాయి, ఎలిమెంటరీ స్థాయి, ఉన్నత స్థాయి, అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి. అంకగణితం నుండి బీజగణితానికి పరివర్తనం చెందే నిర్మాణాలకు ఏ దశలో ప్రాధాన్యతనివ్వాలి అనేది ప్రశ్న. ఈ ప్రశ్నకు సరైన సమాధానం చూసే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, ఎలిమెంటరీ స్థాయి. అంకగణితం నుండి బీజగణితానికి పరివర్తన చెందే నిర్మాణాలకు ఎలిమెంటరీ స్థాయిలో ప్రాధాన్యతనివ్వాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అని సాధారణీకరించడానికి తోడ్పడే పద్ధతి. ఆప్షన్స్: ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, అన్వేషణ పద్ధతి, పరిష్కార పద్ధతి. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అని సాధారణీకరించడానికి తోడ్పడే పద్ధతి. దీనికి ఆన్సర్ అందరికీ తెలిసిన అనుకుంటున్నాను. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, నిగమన పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, ఆగమన పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సంఖ్యాశాస్త్ర పితామహుడు. ఆప్షన్స్: సర్ రోనాల్డ్ ఏ ఫిషర్, టాలిమీ, హెరోడోటస్, ఆర్యభట్ట. ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, సర్ రోనాల్డ్ ఏ ఫిషర్. సాంఖ్యక శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు? సర్ రోనాల్డ్ ఏ ఫిషర్ని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక విద్యా సంవత్సరంలో నిర్వహించవలసిన ఫార్మేటివ్ మూల్యాంకనాల సంఖ్య. ఒక విద్యా సంవత్సరంలో మొత్తం ఎన్ని ఫార్మేటివ్ ఎగ్జామ్స్ నిర్వహించాలనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్ చూసినట్లయితే 8, 6, 4, 2. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, 4. అంటే ఒక విద్యా సంవత్సరంలో మొత్తం 4 మూల్యాంకనాలు, ఫార్మేటివ్ మూల్యాంకనాలను నిర్వహించాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రామానుజన్కు సంబంధించని గణిత అంశము. సో సంబంధించని అంశాన్ని అడుగుతున్నారు, జాగ్రత్తగా గమనించాలి. ఆప్షన్స్ చూద్దాం. గోల్డ్ బ్యాక్ కంజక్చర్, మాక్ థీటా ఫంక్షన్, సుమున్నత సంయుక్త సంఖ్యలు, గ్రహణ పద్ధతులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, గ్రహణ పద్ధతులు అనేది రామానుజునికి సంబంధించినటువంటి అంశం కాదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గ్రీకుల గణన విధానం. ఆప్షన్స్: అర్థమెటికా, లాజిస్టికా, ఫిలాసఫికా, ప్లేటోనికా. గ్రీకుల గణన విధానాన్ని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, లాజిస్టికా. గ్రీకుల గణన విధానాన్ని లాజిస్టికా అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 50 మార్కులకు నిర్వహించే సంగ్రహణాత్మక మదింపులో సమస్య సాధన శాతం. 50 మార్కులకి సంగ్రహణాత్మక మదింపుని నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో సమస్య సాధనకి కేటాయించే మార్కుల శాతాన్ని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూసినట్లయితే 25%, 30%, 40%, 50%. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, 50%. 50 మార్కులకు నిర్వహించే సంగ్రహణాత్మక మదింపులో సమస్య సాధనకు 50% మార్కులను నిర్వహించడం జరుగుతుంది. ఈ మ్యాథ్స్ మెథడ్ బిట్స్కి సంబంధించి 20 బిట్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఈ 20 ప్రశ్నలకు గాను మీరు ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పగలిగారు అనే విషయాన్ని కామెంట్ చేయండి. అలానే వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈవీఎస్ మెథడ్స్కి సంబంధించిన బిట్స్ డిస్కస్ చేయబోతున్నాము. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం.
భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను ఊహించి చెప్పడం. ఆప్షన్స్: ప్రాగుప్తీకరించుట, పరిశీలన, వర్గీకరణ, చరాల నియంత్రణ. భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను ఊహించి చెప్పడం. దీనికి సంబంధించినది మనకి ఆల్రెడీ సైకాలజీలో కూడా మనం నేర్చుకునున్నాం. సో, సైకాలజీలో వికాస సూత్రాలకు సంబంధించి ఒక సూత్రం ఏమిటి అంటే ప్రాగుప్తీకరించటం. ప్రస్తుత పిల్లవాని యొక్క ఎత్తు ఆధారంగా భవిష్యత్తులో పిల్లవాడు ఎంత ఎత్తుకు ఎదుగుతాడు అనేది మనం ఊహించి చెప్పవచ్చు అనేది వికాసం యొక్క ప్రాగుప్తీకరించవచ్చు అనే నియమంలోకి వస్తుంది. సో, దాన్ని బట్టి చూసినట్లయితే ఇక్కడ సరైన సమాధానం ఏంటి? ప్రాగుప్తీకరించుట. భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను ఊహించి చెప్పడం అనేది ప్రాగుప్తీకరించటం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. ప్రయోగాలు చేసేటప్పుడు రీడింగులను దోషరహితంగా తీసుకొనుట. ఆప్షన్స్: విలువ కట్టడం, హస్తలాఘవం, సునిశితత్వం, సహజీకరణం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, సునిశితత్వం. ప్రయోగాలు చేసేటప్పుడు రీడింగులను దోషరహితంగా అంటే దోషాలు లేకుండా నమోదు చేసుకోవడం అనేది దేని కిందకు వస్తుందంటే సునిశితత్వం కిందకు వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. తరగతి గది బోధనలో ఉపాధ్యాయుని పాత్ర తక్కువగాను విద్యార్థి పాత్ర ఎక్కువగాను ఉండవలెనని అభిప్రాయపడినవారు. తరగతి గది బోధనలో ఉపాధ్యాయుని పాత్ర తక్కువగా ఉండాలి, విద్యార్థి పాత్ర ఎక్కువగా ఉండాలని అభిప్రాయపడిన వారు ఎవరు? ఆప్షన్స్ చూద్దాం. సింప్సన్, ఫ్లెచర్ మరియు మాంటిసోరీ, బ్రిగ్స్, జాన్ లాక్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, ఫ్లెచర్ మరియు మాంటిసోరీ వీరు తరగతి గది బోధనలో ఉపాధ్యాయుని పాత్ర తక్కువగా ఉండాలి, విద్యార్థి పాత్ర ఎక్కువగా ఉండాలని చెప్పి అభిప్రాయపడ్డారనమాట. వీళ్ళ ప్రకారం తరగతి గదిలో ఉపాధ్యాయుడి కంటే విద్యార్థి ఎక్కువ క్రియాత్మకంగా ఉండి తన పాత్ర ఎక్కువగా కనపరుస్తూ ప్రతి కృత్యంలోని పాల్గొంటూ నేర్చుకోవడం అనేది ముఖ్యమని చెప్పి వీళ్ళు అభిప్రాయపడ్డారనమాట. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలోని నలంద విశ్వవిద్యాలయంలో ప్రముఖంగా ఉపయోగించబడిన బోధనా పద్ధతి. ఆప్షన్స్: ఉపన్యాస పద్ధతి, చర్చా పద్ధతి, కథా పద్ధతి, సాంఘికీకృత ఉద్గార పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, చర్చా పద్ధతి. భారతదేశంలోని నలంద విశ్వవిద్యాలయంలో ప్రముఖంగా ఉపయోగించబడినటువంటి బోధనా పద్ధతి వచ్చేసి చర్చా పద్ధతి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. మాకప్స్, కీలుబొమ్మలు ఈ బోధనోపకరణాలకు చెందినవి. ఆప్షన్స్ చూద్దాం. ప్రదర్శన పరికరాలు, ప్రక్షేపణ పరికరాలు, త్రిమితీయ పరికరాలు, గ్రాఫిక్ బోధనోపకరణాలు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్లో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, త్రిమితీయ పరికరాలు. మాకప్స్ మరియు కీలుబొమ్మలు అనేవి త్రిమితీయ పరికరాలకు సంబంధించినటువంటి బోధనోపకరణాలు. నెక్స్ట్ క్వశ్చన్. డాక్టర్ కొబిన్ విశ్లేషణ చార్టు ప్రకారం చూడడం ద్వారా ఎంత శాతం అంశాన్ని స్మృతిలో ఉంచుకోవచ్చు? ఆప్షన్స్: 70%, 30%, 50%, 90%. సో, కొబన్ యొక్క విశ్లేషణ చార్టు ప్రకారం చూడడం ద్వారా ఎంత శాతం అంశాన్ని స్మృతిలో ఉంచుకోవచ్చు? చూడడం ద్వారా స్మృతి శాతాన్ని అడుగుతున్నారు అనమాట. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 30%. కొబన్ ప్రకారం చూడడం ద్వారా 30% అంశాన్ని స్మృతిలో ఉంచుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. భౌతిక శాస్త్రాన్ని బోధించుటకు అనువైన విద్యార్థి కేంద్రిత పద్ధతి. భౌతిక శాస్త్రాన్ని బోధించడానికి అనువైనటువంటి విద్యార్థి కేంద్రీకృత పద్ధతిని కిందున్న వాటిలో నుంచి గుర్తించాలి. ఆప్షన్స్ చూసినట్లయితే ప్రాజెక్టు పద్ధతి, హ్యూరిస్టిక్ పద్ధతి, ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, హ్యూరిస్టిక్ పద్ధతి.
బోధనా శాస్త్రాన్ని బోధించడానికి అనువైనటువంటి విద్యార్థి కేంద్రీకృత పద్ధతి ఏంటి అంటే హ్యూరిస్టిక్ పద్ధతి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. కారణాలు తెలుపుట ఈ విద్యా లక్ష్యము యొక్క స్పష్టీకరణ. కారణాలు తెలపడం అనేది ఏ విద్యా లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ అనేది గుర్తించాలి. ఆప్షన్స్ చూసినట్లయితే వినియోగం, జ్ఞానం, అవగాహన, నైపుణ్యం. ఈ ప్రశ్నకి మీకు సమాధానం తెలిసినట్లయితే కామెంట్లో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 వినియోగం. కారణాలు చెప్పటం అనే స్పష్టీకరణ వినియోగం అనే విద్యా లక్ష్యానికి చెందినది. నెక్స్ట్ క్వశ్చన్. బడిలో తోటను పెంచడం అనే అంశాన్ని బోధించడానికి అనువైన పద్ధతి. ఆప్షన్స్ ప్రయోగ పద్ధతి, హ్యూరిస్టిక్ పద్ధతి, వనరుల పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి. బడిలో తోటను పెంచడం అనే పాఠాన్ని బోధించడానికి అనువైనటువంటి పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ప్రాజెక్ట్ పద్ధతి బడిలో తోటను పెంచడం అనే అంశాన్ని బోధించడానికి అనువైన పద్ధతి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. విద్యా లక్ష్యాలే విద్యా విలువలు అని నిర్వచించిన వారు. విద్యా లక్ష్యాలే విద్యా విలువలు అని చెప్పి నిర్వచించిన వారు ఎవరు? ఆప్షన్స్ కన్నింగ్హామ్, కానే, జేఎస్ బ్రొబేచర్, ఆల్బర్ట్ ఐన్స్టీన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కన్నింగ్హామ్. విద్యా లక్ష్యాలే విద్యా విలువలు అని చెప్పి అన్నవారు కన్నింగ్హామ్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక అంశానికి చెందిన అన్ని ప్రాథమిక విషయాల్ని సూక్ష్మంగా చెప్పడం. ఆప్షన్స్ సహసంబంధ ఉపగమం, ఏకకేంద్ర ఉపగమం, యూనిట్ ఉపగమం, సమైక్యత ఉపగమం. ఈ క్వశ్చన్కి సమాధానం చూసే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేయండి. ఈ విధంగా మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 2 ఏకకేంద్ర ఉపగమం. ఒక అంశానికి చెందిన అన్ని ప్రాథమిక విషయాల్ని సూక్ష్మంగా చెప్పడం అనేది ఏకకేంద్ర ఉపగమం. నెక్స్ట్ క్వశ్చన్. పరిసరాల విజ్ఞానాన్ని ఈ కమిటీ సూచనల మేరకు పరిసరాల విజ్ఞానం 1, పరిసరాల విజ్ఞానం 2లుగా విభజించి బోధించడం జరిగింది. ఆప్షన్స్ ఈశ్వరీబాయి పటేల్ కమిటీ, లక్ష్మణస్వామి మొదలియార్ కమిటీ, కొఠారి కమిషన్, రాధాకృష్ణన్ కమిటీ. సో పరిసరాల విజ్ఞానాన్ని పరిసరాల విజ్ఞానం 1 మరియు పరిసరాల విజ్ఞానం 2లుగా విభజించి బోధించాలని సూచించిన కమిటీ ఏమిటి? ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసిన వాళ్ళందరూ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. పరిసరాల విజ్ఞానాన్ని పరిసరాల విజ్ఞానం 1, పరిసరాల విజ్ఞానం 2 అని విభజించి బోధించాలని సూచించిన కమిటీ ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్. హెర్బేరియం తయారు చేయటంలో అభివృద్ధి చెందే సామర్థ్యం. హెర్బేరియం తయారు చేయటంలో అభివృద్ధి చెందే సామర్థ్యాన్ని గుర్తించాలి. ఆప్షన్స్ వినియోగం, నైపుణ్యం, అవగాహన, విశ్లేషణ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 నైపుణ్యం. హెర్బేరియం తయారు చేయటంలో నైపుణ్యం అనే సామర్థ్యం అభివృద్ధి చెందుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. నిరంతర సమగ్ర మూల్యాంకనం సిసిఈలో నిరంతరం అనేది. నిరంతర సమగ్ర మూల్యాంకనం అనే దానిలో నిరంతరం అనే పదానికి అర్థాన్ని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూసినట్లయితే నిర్దేశించబడిన విరామాలలో తరచుగా వ్యక్తిని మూల్యాంకనం చేయుట, అనేక రకాల పరీక్షలను సమయానుసారంగా నిరంతరం నిర్వహించడం, బోధనాభ్యసన ప్రక్రియలో పొందుపరచబడిన ఒక విషయమును మూల్యాంకనం చేయటం, విద్యార్థి పెరుగుదల వికాసానికి సంబంధించి నిర్దేశించిన అంశాలను అభ్యసన జరుగుతున్నప్పుడే మూల్యాంకనం చేయటం. ఈ ప్రశ్నకు సమాధానం తెలిసిన వాళ్ళందరూ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అనేక రకాల పరీక్షలను సమయానుసారంగా నిరంతరం నిర్వహించడం అనేది
నిరంతర సమగ్ర మూల్యాంకనంలో నిరంతరం అనే పదం యొక్క అర్థం అన్నమాట. దీంట్లో నిరంతరం అంటే అర్థం ఏంటి? అనేక రకాల పరీక్షలను సమయానుసారంగా నిరంతరం నిర్వహించడం. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వస్తువు లేదా వ్యక్తి యొక్క తక్షణ పరిసరాలపై ప్రత్యక్ష ప్రభావం చూపేదే పర్యావరణం అంటారు అని పేర్కొన్నవారు. ఒక వస్తువు లేదా వ్యక్తి యొక్క తక్షణ పరిసరాలపై ప్రత్యక్ష ప్రభావం చూపేదే పర్యావరణం అని చెప్పి అన్నవారు ఎవరు? ఆప్షన్స్: గిల్బర్ట్, ఎంకే గాంధీ, ఐన్స్టీన్, జేమ్స్ బి కొనాంట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 గిల్బర్ట్. ఒక వస్తువు లేదా వ్యక్తి యొక్క తక్షణ పరిసరాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపేదే పర్యావరణం అని అన్నవారు ఎవరు అంటే గిల్బర్ట్. నెక్స్ట్ క్వశ్చన్. చట్టాలపై నమ్మకాన్ని గౌరవాన్ని కలిగి ఉండడం, పన్నులను సకాలంలో చెల్లించడం అనేవి. ఆప్షన్స్: సృజనాత్మక విలువలు, సాంస్కృతిక విలువలు, నైతిక విలువలు, బౌద్ధిక విలువలు. సో ఆల్రెడీ చాలా మందికి ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుంటుంది. సో సమాధానం తెలిసిన వాళ్ళందరూ కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 నైతిక విలువలు. చట్టాలపై నమ్మకాన్ని గౌరవాన్ని కలిగి ఉండడం మరియు పన్నులను సకాలంలో చెల్లించడం అనేవి నైతిక విలువల కిందకు వస్తాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. చారిత్రక అంశాలు రాజుల పరిపాలన పరంపరను తెలియచేయుటకు ఉపయోగపడే చార్ట్. చారిత్రక అంశాలు రాజుల పరిపాలన పరంపరను తెలియచేయడానికి ఉపయోగపడే చార్ట్. ఆప్షన్స్ చూస్తే ప్రవాహ చార్టు, వృక్ష చార్టు, కార్యాచరణ చార్టు, వంశావళి చార్టు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 వంశావళి చార్టు. చారిత్రక అంశాలు రాజుల పరిపాలనా పరంపరకి సంబంధించిన అంశాలను తెలియచేయడానికి ఉపయోగపడే చార్ట్ ఏమిటి అంటే వంశావళి చార్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాథమిక పాఠశాలలో సాంఘిక శాస్త్ర కరికులం ఈ పద్ధతిలో రచింపబడింది. ఆప్షన్స్: సమైక్యతా ఉపగమం, అంశరీతి ఉపగమం, వర్తులాకార ఉపగమం, యూనిట్ ఉపగమం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 వర్తులాకార ఉపగమం. ప్రాథమిక పాఠశాలలో సాంఘిక శాస్త్ర కరికులం వర్తులాకార ఉపగమం పద్ధతిలో రచింపబడిందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థి సజీవులకు ఉదాహరణలు ఇవ్వడం ఈ విద్యా లక్ష్యానికి సంబంధించినది. ఒక విద్యార్థి సజీవులకు ఉదాహరణలు ఇచ్చాడు అనే అంశం ఏ విద్యా లక్ష్యానికి సంబంధించిందని చెప్పి అడుగుతున్నారు. ఆప్షన్స్ చూసినట్లయితే జ్ఞానం, సంశ్లేషణ, వినియోగం, అవగాహన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అవగాహన. విద్యార్థి సజీవులకు ఉదాహరణలు ఇవ్వడం అనేది అవగాహన అనే విద్యా లక్ష్యానికి సంబంధించినది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. పాఠ్య ప్రణాళిక విద్యార్థుల వయస్సుకు తగినట్లుగా వారి అవసరాలను తీర్చేటట్లుగా ఉండాలి. ఇది ఆప్షన్స్: సృజనాత్మక సూత్రం, శిశు కేంద్రీకృత సూత్రం, కృత్యాధార సూత్రం, సమాజ కేంద్రీకృత సూత్రం. పాఠ్య ప్రణాళిక విద్యార్థుల వయస్సుకు తగినట్లుగా వారి అవసరాలను తీర్చేటట్లుగా ఉండాలి అనేది ఏ విధమైన సూత్రం? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 శిశు కేంద్రీకృత సూత్రం. సో ఇందులో విద్యార్థిని ప్రధానంగా చేసుకుని రూపొందించబడాలి అని చెప్పి ఉంది కాబట్టి ఇది శిశు కేంద్రీకృత సూత్రం కిందకి వస్తుందన్నమాట. పాఠ్య ప్రణాళిక విద్యార్థుల వయస్సుకు తగ్గినట్లుగా వారి అవసరాలను తీర్చేటట్లుగా ఉండాలి అనేది శిశు కేంద్రీకృత సూత్రం అవుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రీవియస్ టెట్లో వచ్చినటువంటి ఈవీఎస్ మెథడ్స్కి సంబంధించి 20 బిట్స్ని డిస్కస్ చేశాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఈ విధంగా ప్రీవియస్ టెట్లో వచ్చినటువంటి అన్ని సబ్జెక్ట్స్ బిట్స్ మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. వాటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలానే వీటికి సంబంధించి మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కావాలి, ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే
మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. దాంట్లో జాయిన్ అయితే మీకు పోల్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఈ బిట్స్‌కి సంబంధించి ప్రాక్టీస్ చేయొచ్చు. అలానే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఈవీఎస్‌కి సంబంధించి టెక్స్ట్ బుక్‌లో ప్రతి పాయింట్ కవర్ అయ్యే విధంగా ఒక పీడీఎఫ్ తయారు చేసి వాటిల్ని వివరిస్తూ వీడియోలు చేయడం జరిగింది. ఆ వీడియోస్‌కి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఇక మీదట మన ఛానల్‌లో అప్‌లోడ్ చేయబోయే వీడియోస్‌ని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.